బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఫ్యూచర్ సిటీ వెలుగుతుందని, సకల సౌకర్యాలు ఇక్కడే నెలకొల్పడం జరుగుతుందని, ఇతర దేశాలకు వ్యాయ ప్రయాసాలు ఓర్చి ఇతర దేశాలకు మన వాళ్ళు వెళ్ళక్కరలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని శ్రీకారం చుట్టి ఇక ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాస్ పూర్తి అప్డేట్ అందిస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ పేరు చెప్పగానే రేవంత్ రెడ్డితో పాటు మన కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే కొన్ని క్షణాల ముందే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఫ్యూచర్ సిటీ శ్రీకారం చుట్టారు. అయితే బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఫ్యూచర్ సిటీ ఉపయోగపడుతుంది, అది ఎలా వస్తుంది అన్న ప్రాంతానికి పూర్తి వివరాలు కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారిని అడిగి చేసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. విదేశ విద్య ది బెస్ట్ విద్య కొరకు డబ్బున్న వాళ్ళే బయటకు పోగలుగుతా ఉన్నారు. బీద వాళ్ళు విదేశాలకు పోలేకపోతున్నారు, మంచి విద్యను అందించుకోలేకపోతున్నారు. కనుక ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలను, గొప్ప గొప్ప కళాశాలను, స్కూళ్లను, అన్ని విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన అట్టడుగు వర్గాల పిల్లలు కూడా విదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఉన్నత విద్యలు అభ్యసించవచ్చు, స్కిల్ నేర్పిస్తాం. ఇక్కడనే చదువు అయిపోక ముందే వాళ్ళకు ఉద్యోగ లెటర్ కూడా వాళ్ళ జేబులో పెడితే అప్పుడు ఈ బీదత్వం పోతుంది, ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నత స్థితికి వస్తారు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, ఇప్పుడు కొత్త హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉంది. 1 కోటి మంది ఉన్నారు అక్కడ. చెత్త సమస్య, పొల్యూషన్ సమస్య, ట్రాఫిక్ సమస్య, ఎన్ని సమస్యలు, కాలుష్య సమస్య, అక్కడ బతకటమే కష్టమైంది. ఇది ఇంకా ఎక్స్పాండ్ చెయ్యకపోతే ఇంకొక 1 కోటి మంది వచ్చి చేరితే ఇప్పుడే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ పట్టణంలో ఉంది. మీరు అంతా నిన్న కూడా టీవీలో పేపర్లలో చూసుంటారు. ఆ ఘోరమైన పరిస్థితి రావద్దు అంటే ఇంకా ఆ పట్టణంలోకి రావకుండా చూడటానికి ఇక్కడ కొత్త పట్టణం కట్టి అంతకంటే బెటర్ పట్టణం కడితే ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి కానీ, ప్రపంచ దేశాలలో కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్కు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి వస్తే ఆ హైదరాబాద్ చెడిపోకుండా ఉంటది. ఆ హైదరాబాద్ ను బాగు చేస్తూ ఇంకా చెడిపోకుండా ఉండటానికి గాను ఇక్కడ మహానగరాన్ని ఇక్కడ కొత్తది కడితే ఆ సమస్య తీరుతుంది అనేది ఉద్దేశం. అదే విధంగా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంది. చదువుకు ఉద్యోగానికి సంబంధాన్ని క్రియేట్ చేయాలనేది సెంటర్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఫార్మా వద్దు అని ఉద్యమం చేపట్టిన ప్రజలకు అందరికి కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం, మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఫార్మా రాదు. గ్రీన్ ఫార్మా అంటే ఆడ తయారైన మందులు ప్యాకెట్లు తయారు చేసి డబ్బాలలో నింపి పోర్టుకు పంపించటము, ఎయిర్పోర్టుకు పంపించటము, అలాంటి పనులు మాత్రమే ఇక్కడ ఉంటాయి తప్ప మందులు తయారు కావు. కానీ ఇది ఫార్మా, గ్రీన్ ఫార్మా ఉంటది. దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేయబడతాయి. అదే స్పోర్ట్స్ ఉన్నది అనుకోండి, అరే చిన్న జపాన్ కొన్ని వేల ప్రైజులు కొడతా ఉంది ఒలింపిక్స్ లో. 150 కోట్ల నుండి మనం ఒక్క ప్రైజ్ కూడా కొట్టలేని పరిస్థితి ఉంది ఒలింపిక్స్ లో, ఎప్పుడో 1-2 తప్పితే. కనుక ఇదంతా మార్పు రావాలంటే ఇక్కడ స్పోర్ట్స్ హబ్ ను కూడా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ హబ్ కూడా ఇక్కడ క్రియేట్ చేయాలని ఉంది. అట్లా మనిషి పట్టణం ఎందుకు పోతుండో, పట్టణంలో ఉన్న అన్నిటికంటే గొప్ప ఇక్కడ పెడితే ఈ పట్టణం పోవాల్సిన అవసరం పడని ఈ పట్టణాన్ని క్రియేట్ చేయాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన. సార్ ఏమనుకో సార్, మీరు ఉన్నా లేకపోయినా కిచెన్ గారి లక్ష్మారెడ్డి పేరు ఈ యొక్క భూమి గారు మీ యొక్క పేరు మారబోతుంది. దీని మీద నేను అందులో పాత్రధారుణ్ణి. మా ప్రభుత్వం ముఖ్యం, మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ముఖ్యం, ఈ ప్రజల కోరిక ముఖ్యం. వీళ్ళందరి ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది. వీళ్ళందరూ మాకు సహకరించకపోతే, ఈ ప్రాంతంలో భూములకు మనకు ఇచ్చి సహకరించకపోతే ఈ పట్టణం ఫెసిలిటేటర్ లాగానే ఈ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వీళ్ళు కష్టపడకుండా, ప్రభుత్వానికి కూడా అడ్డంకులు కాకుండా అందరినీ ఒక సమన్వయపరిచి ఈ పట్టణాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూ, అదే విధంగా ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలంటే కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు వస్తారో అవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయడానికి నేను ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. మనం అభివృద్ధి పదం వైపు నడవాలి.
వాళ్ళ తాత జాగీరా రాసి అని కానీ నేను అడుగుతున్నాను. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ గుండెను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ గుండెను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో మనకు తెలియదు. రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా మీరు రద్దు అయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నాను. రెడ్డి గారు అంటున్నారు, నేను ఉన్నా లేకపోయినా కూడా నా పేరు చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. అది నేను ఇక్కడ జస్ట్ మీడియేటర్ లాగా పనిచేస్తున్నా, నేనేం పెద్ద గొప్పదనం చేయట్లేదు ఇది అనేసి ఆయన అంటారు. అంటే ఇది చూసేసి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తుందని ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కిషన్ గారు లక్ష్మారెడ్డి పేరు కూడా ఫ్యూచర్ సిటీ అనగానే మారుమోవడం ఖాయం, చరిత్రాత్మకంగా నిలిచిపోవడం ఖాయం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాప్ పోవడం మీసాల శ్రీనివాసరావు, ఏమంటివి.